ఆంధ్రప్రదేశ్ ఓటెత్తింది. ఎండ వానను సైతం జనం లెక్క చేయలేదు. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసిన అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో ఇంకా వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 75.68% పోలింగ్ నమోదు కాగా ఇంకా దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అటు అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగియగా కురుపాం, పాలకొండ, సాలూరుల్లో సాయంత్రం 5 గంటలకే ముగించారు. మిగతా 169 నియోజకవర్గాలలో చాలా చోట్ల సాయంత్రం 6 గంటలకే దాదాపుగా అన్ని చోట్ల కూడా పోలింగ్ సమయం ముగిసినా దాదాపు అన్ని చోట్ల కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉండడంతో అందరికీ స్లిప్లు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతించారు. ఓట్లు వేయడానికి ఓటర్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఆంధ్రప్రదేశ్ ఓటెత్తింది. ఎండా వానలను సైతం జనం లెక్క చేయలేదు. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా కూడా అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో ఇంకా వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపుగా 75.68% పోలింగ్ నమోదు కాగా ఇంకా దాదాపుగా 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ కొనసాగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భవానీని అడిగి తెలుసుకుందాం. భవానీ, చూస్తున్నాము ఆల్రెడీ 6 గంటలకే అఫీషియల్గా పోలింగ్ టైం అయిపోయినా కానీ అప్పటికే క్యూ లైన్లలోనూ అలాగే పోలింగ్ కేంద్రాల్లోకి ఎంటర్ అయి ఉన్న వాళ్ళకి వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం, అది రాత్రి ఏ టైం అయినా కానీ అవకాశం కల్పిస్తూ ఎప్పటి నుంచో వస్తున్నారు. అదే సంప్రదాయంలో భాగంగా ఈసారి కూడా. అయితే ఈసారి దాదాపుగా 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ కూడా క్యూల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. రాత్రి 10 గంటల వరకు అంటున్నారు. ఒకవేళ 10 గంటలు దాటితే కనుక ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవాని? థ్యాంక్ యూ సురేష్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ అయితే ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే జరిగింది. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ ముగిసింది. ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ అనంతరము ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు అయితే కొనసాగింది. గతంలో అయితే 5 గంటల వరకే ఉన్నటువంటి ఈ సమయాన్ని పొడిగింపు చేయమంటూ ఎలక్షన్ కమిషన్ కు లేఖలు వెళ్లడంతో ఇక వేసవిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి సమయం 6 గంటల వరకు అయితే పొడిగింపు చేశారు. అయితే సాయంత్రం 6 గంటలకు ముందుగానే క్యూ లైన్ లో నిల్చొని వారికి సమయం ముగిసినా సరే ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పించారు. ప్రత్యేకంగా వారికి ఒక స్లిప్స్ అయితే కార్డ్స్ కూడా పంచడం అయితే జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాలలో సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు 5 గంటలకు, కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు అయితే 5 గంటలకైతే ముగిశాయి. ఇంకా ఎక్కడికక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా అయితే కొనసాగింది అనే చెప్పాలి. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏపీలో 67.99% వరకు నమోదైంది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణలో 61.66% అయితే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ చూస్తే ఇప్పుడు 70కి పైగానే శాతం అయితే నమోదైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి జూన్ 4న ఫలితాలు కూడా వెలువడున్నాయని చెప్పాలి. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో 5 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 13 సెన్సిటివ్ డివిజన్స్ కూడా, సెన్సిటివ్ సెగ్మెంట్స్ లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ అయితే ముగించారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, అలాగే తిరుపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మందని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం,
పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెంలో అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది. ఇక ఏపీలో చూసినట్లయితే అరకు, పాడేరు, రంపచోడవరం, ఆ ఆ, ఈ నాలుగు ఈ 3 నియోజకవర్గాల్లో అయితే సాయంత్రం 4 గంటలకి పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల లోపు క్యూలో వేసిన వారికి కూడా ఓటేసేందుకు అయితే అవకాశాలు కల్పించారు. ఇక సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు కూడా పోలింగ్ ముగిసింది. ఇక ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కూడా ఘర్షణ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అవనగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలంలో మోపిదేవి గ్రామంలో వైసీపీ శ్రేణులపై తెలుగుదేశం శ్రేణులు కూడా ఎదురు దాడికి అయితే దిగినటువంటి సంఘటన స్థలాలు కూడా కనిపించాయి. ఇవన్నీ పోలీసులు కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ చల్లాత ఎదురు చేయడం, ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం. అనంతపురంలో కూడా కళ్యాణ్ దుర్గం, కుందుర్పి మండలంలో బెస్తరపల్లి గ్రామంలో కూడా టీడీపీ వైసీపీ నేతల మధ్య కూడా ఘర్షణ జరిగింది. ఇక పల్నాడులో చూసినట్లయితే 12 సార్లు ఘర్షణ జరిగింది. అంటే తాజాగా ఏపీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఇందాకలే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మరి చెప్పారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నర్సరావుపేట మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలను గొడవ పడ్డము, దీంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరగడము, రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, తలలు కూడా పగిలే విధంగా మహిళల్ని సైతం లెక్క చేయకుండా దాడులు అయితే జరిగాయి. కేవలం ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అనడం, మరొకరు ఎందుకు అలా ప్రభావితం చేస్తున్నారంటూ అడిగిన వారిపైన కూడా దాడులు అయితే జరిగినాయి. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. వెంటనే అలర్ట్ అయిపోయినటువంటి పోలీసులు ఇక ఫైరింగ్ ఓపెన్ కూడా చేశారు. అల్లరి మొక్కలపై రబ్బర్ బూట్లను కూడా ప్రయోగించడం అయితే జరిగింది. కొన్ని అంటే సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఘర్షణలు జరగడానికి కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఈ అంశం పైన తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురం జిల్లా జరిగినటువంటి సంఘటనలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధనలు చేయడము, కేసులు పెట్టాలని కూడా జిల్లా అధికారులకు, పోలీసు యంత్రాంగానికి కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక పుంగనూరులో జరిగిన సంఘటనలను వదిలివేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా స్పందించడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా కొన్ని ప్రదేశాలలో పోలింగ్ అయిపోయిన ఈవీఎం ను స్ట్రాంగ్ రూమ్ స్టాప్ బటన్ నొక్కి సీల్ వేసి వాటిని స్ట్రాంగ్ రూమ్ కి పగడ్బందీగా బందోబస్తుల నడుమ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తిరుపతిలో దొంగ ఓట్లను వేయడానికి వచ్చినటువంటి కొంతమంది యువకులను సిపిఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది తగిన శాస్తి చేశారనే చెప్పాలి. మోకాల పైన కూర్చోపెట్టి కర్రలతో ఇక అసలు ఆర్మీ రిజర్వ్డ్ ఆర్మీ అన్న కూడా వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు. ఇక నడి రోడ్డు పైన కూర్చోపెట్టి అందరు చూస్తుండగానే చాలా కఠినంగా కూడా శిక్షించినటువంటి పరిస్థితి అని కనిపిస్తుంది. ఇక ఏపీలో భారీగా ఓటింగ్ శాతం అయితే జరిగింది అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా ఈ రోజు గుంటూరులో అంటే తెనాలి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక ఓటర్ పైన చేయి చేసుకోవడము, సామాన్య ఓటర్ కూడా తిరిగి ఎమ్మెల్యే పైన చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఆ సామాన్య వ్యక్తి ఓటర్ పైన దాడి చేయడము, విచక్షణారహితంగా కూడా తన్నడంతో తన స్పృహ కోల్పోయి హాస్పిటల్ అడ్మిట్ అవడము, గుంటూరు నుంచి ముఖ్యంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని కూడా వచ్చి స్పందించి వివరాలన్నీ కూడా తెలుసుకోవడము. అంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోతున్నాము, ఓటమి భయంతో కారణంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటూ కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి అఫీషియల్లీ 10 వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కు లేఖలను అయితే రాయడం జరిగింది. ప్రతి అంశంలోనూ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే ఆ అంశం పైన దేవినేని ఉమ ముఖ్యంగా ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నటువంటి వైసీపీ అరాచకాలను అరికట్టాలి అంటూ కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ కు చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్క అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ కు అయితే ఈ అంశాలని తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. శ్రీకాకుళం అసెంబ్లీలో ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పైన కూడా వైసీపీ కార్యకర్త దాడి చేసిన ఘటనను కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలకు శాంతి భద్రతలకు విఘాంతం కలిగించే విధంగా విఘాంతం కలిగిస్తున్నారంటూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ కు లేఖనైతే రాశారు.
ఇలా చూసినట్లయితే దాదాపు ఈ రోజు 7 నుంచి 8 కంప్లైంట్లు చాలా సీరియస్ గానే తీసుకున్నారు. ఇక తెనాలిలో ఎమ్మెల్యే ప్రవర్తన పైన కూడా తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించి అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక సామాన్య వ్యక్తిపైకి చెయ్యి చేసుకోవడం ఏంటి అని కూడా ఆగ్రహాన్ని సైతము వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొన్ని ప్రదేశాల్లో అయితే ఈవీఎంలను ధ్వంసం చేశారు. దాంట్లో ఉన్నటువంటి డేటాను ఎలక్షన్ కమిషన్ సేఫ్ గా అయితే పక్కకు పెట్టిందనే చెప్పాలి. ఇక ఎండను వానను సైతము జనం లెక్క చేయకుండా అధికార పార్టీ హింసాత్మక దాడులను సైతం కూడా వెరవడకుండా కూడా ఓటర్లు చైతన్యంతో తమ తీర్పునైతే తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు హింసాత్మక ఘటనల మధ్య 6 గంటలకి పోలింగ్ సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికి కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారని చెప్పాలి. గత 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కనుక చూసినట్లయితే రాత్రి 12 గంటల 30 నిమిషాలు కూడా దాటిందనే చెప్పాలి. అప్పుడు కూడా ఇదే విధంగా ఈవీఎంలు మొరాయింపు చేయడం, 7 గంటలకు మొదలవలసినటువంటి ప్రక్రియ అంతా 9:10 అయినప్పటికీ కూడా మొదలు కాకపోవడము. సో అప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ 12 గంట వరకు కూడా క్యూ లైన్లలో నిలబడి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లలో అయితే బారులు తీరారు. 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారందరికీ కూడా స్పెషల్ గా ఒక స్లిప్స్ పంపిణీ చేసి వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఇచ్చేశారు. ఎక్కడ ఎలాంటి హింసాత్మకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానివచ్చు, శాంతి భద్రతలకు విఘాంతం కలగకుండా అన్ని విధాల చర్యలను అయితే చేపడుతున్నారనే చెప్పాలి. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా తాజాగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏపీలో ఇంకా 3,500కి పైగా పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ఇంకా జరుగుతుందంటూ కూడా వెల్లడించారు. ప్రతి చోట 100 నుండి 200 మంది ఉన్నారన్నారు. అయితే ఇది 10 గంటల కల్లా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మరికొన్ని ప్రదేశాల్లో శాతం బాగా ఎక్కువైతే సమయాన్ని కూడా పొడిగిస్తాము అని కూడా తెలిపారు. ఇక పోలింగ్ శాతం బాగా పెరిగిందని నమ్ముతున్నానని కూడా తనైతే కామెంట్స్ చేశారు. గత ఎన్నికలతో పోలింగ్ పర్సంటేజ్ ని కంపేర్ చేసుకుంటే ఈసారి పోలింగ్ శాతం చాలా పెరుగుతుందని కూడా ఆశిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే పోలింగ్ శాతం చెప్పలేమని, ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని కూడా భావిస్తున్నామని ఆయన తెలిపారు. 17A స్క్రూటినీ తర్వాతనే రీపోలింగ్ విషయంలో నిర్ధారిస్తామని, రీపోలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్ట్ కూడా రాలేదన్నారు. తెనాలి నర్సరావుపేట ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశామని కూడా తెలిపారు. ఇక ఈవీఎం యూనిట్లను స్ట్రాంగ్ రూమ్ లోకి తరలిస్తున్నారని, ఉదయం నుండి పెద్ద ఎత్తున ఓటర్లు వస్తున్నారని, ఈవీఎం మెషిన్లు కొన్ని చోట్ల మొరాయించడం కానివచ్చు, సాంకేతిక ఇబ్బందులు ఉంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయని కూడా ఎలక్షన్ కమిషన్ అయితే తెలిపింది. వాతావరణం కూడా బాగా సహకరించిందని ఆయన అయితే వెల్లడించారు. ఇక తన దగ్గర కార్డు ఉందని కానీ ఓటు లేదనే ఫిర్యాదులు కూడా ఎక్కడ కనిపించలేదు. బందోబస్తు పెద్ద ఎత్తున కూడా పెట్టామంటూ కూడా తెలిపారు. సమస్యలు వచ్చినటువంటి ఈవీఎంలను వెంటనే మార్చేస్తూ ఓటర్ల నమోదు ముందుగానే చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని సీఓ కూడా చెప్పుకొని వచ్చారు. కొన్ని చోట్ల ముఖ్యంగా పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని, పల్నాడులో ఒక్క చోట మాత్రం ఈవీఎం ధ్వంసం చేయడము, ఆ ఈవీఎంలోని చిప్ ను ఇందాకలే చెప్పినట్టుగా డేటాను కూడా భద్రంగా ఉంచుకోవడము, ఈవీఎంలను మార్చి మళ్ళీ పోలింగ్ ప్రారంభించామన్నారు. ఇక అన్నమయ్య జిల్లాలో కూడా ఇదే ఘటన జరిగింది. 11 చోట్ల ఈవీఎంలను అయితే ధ్వంసం చేశారు. అక్కడ మిషన్లను మార్చి పోలింగ్ పునరుద్ధం చేస్తున్నామంటూ కూడా తెలిపారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అదనపు బలగాలను కూడా మోహరించారు. పీలూరులో ఏజెంట్ కిడ్నాప్ అయినటువంటి ఘటన పైన స్పందించి ఆ ఏజెంట్ లో ఎక్కడున్నారు వెతికి పట్టుకొని వారిని విధులకు హాజరయ్యేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్ గా మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషిన్లు కూడా ధ్వంసం చేశారు. అయితే డేటా అయితే ఎక్కడికి పోలేదు, ఆ డేటా అంతా సేఫ్ గానే ఉంచామని తెలిపారు. ఇక కొన్ని ప్రదేశాలలో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే కొన్ని అంటే ఎన్డీఏ కూటమి తరపునటువంటి కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల ముఖానికి కూడా సీల్ వేయడాన్ని ఓటర్లు గమనించి సిబ్బంది కంప్లైంట్ చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఆ అంశం పైన కూడా ఇష్యూని క్లియర్ అయితే చేసినటువంటి పరిస్థితి. గన్నవరం నియోజకవర్గంలో వలవనేని వంశీ పైన కూడా దాడికి చేపట్టారంటే అసలు ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉందో కూడా చూడొచ్చు. అయితే ఓవరాల్ గా
ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు అనే అంశం అర్థమవుతున్నట్టు కూడా తెలుగుదేశం నుంచి సానుభూతి పరులు కానివచ్చు, శ్రేణులు కానివచ్చు, నేతలు, కార్యకర్తలు కూడా తమ గళాన్ని అయితే ధైర్యంగా వినిపిస్తున్నారు. ఇక అరాచకమైనటువంటి పాలనకి ఈ రోజు ప్రజలు చరమగీతం పాడారు. ఇక ఈ యొక్క కౌంట్ జూన్ 4వ తారీఖు వరకు కనుక వేచి చూస్తే ఓవరాల్ గా రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరగబోతాయి అనేది జూన్ 4 వరకు కూడా ఉండి వేచి చూడాలి అంటూ కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అటు తెలంగాణ రాష్ట్రం సైతం 17 నియోజకవర్గాల్లో 13 సెన్సిటివ్ డివిజన్స్ ఉండగా హైదరాబాద్ లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో అల్లర్లను కూడా పోలీసులు కట్టడి అయితే చేశారు. ముఖ్యంగా మహిళలు అంటే బుర్కాను వేసుకొని హిజాబ్ ధరించి మరి వారు ఓట్లు వేయడానికి వస్తున్నారు. అది అక్కడ తారుమారు అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఫేస్ కు మాస్కులు లేకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అయితే అలా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి అభ్యర్థులను సిబ్బంది సరిగా సక్రమంగా పట్టించుకోవడం లేదు. చేతులు దులుపుకుంటున్నటువంటి పోలీసులకి కౌంటర్ నిస్తూ హుకుం ని కూడా జారీ చేస్తూ బీజేపీ నుండి ధర్మపురి అరవింద్, అలాగే ముఖ్యంగా మాధవి లత కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత కూడా హుకుం అయితే జారీ చేశారు. ఈ అంశం పైన బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో అయితే ఉంది. రేవంత్ రెడ్డి బీజేపీ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే కేసును కూడా ఫైల్ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ భవాని.